ఈనాటి మన స్పెషల్ విశ్లేషణకు స్వాగతం. ఈ వివరణలో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే అత్యంత నిగూఢమైన, అస్సలు ఎవ్వరికీ సరిగ్గా అర్థం కాని ఒక అద్భుతమైన అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే యక్షిణి. ఎన్నో వందల సంవత్సరాలుగా రహస్యంగా దాగి ఉన్న ఈ ప్రపంచంలోకి అడుగుపెడదాం. పదండి. సరే, ఈ అంశంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ప్రాచీన గ్రంథాలలో ఒక మాట చెప్పారు. అదేమిటంటే, ఈ యక్షిణీ సాధనలో సరిగ్గా పూజిస్తే సంపూర్ణ విజయాన్ని, సంపదను ఇస్తుంది. కాని ఒక్క చిన్న తప్పు జరిగినా అదే శక్తి జీవితాన్ని సర్వనాశనం చేయడనదు అని. ఈ శక్తులు తప్పులను క్షమించే సాధారణ దేవుళ్ళు కాదు, అత్యంత ఖచ్చితత్వంతో వ్యవహరించే ప్రకృతి శక్తులు. ఒకవైపు అనంతమైన వరాలుంటే, మరోవైపు ప్రాణాపాయం కలిగించే ప్రమాదాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 దశల ద్వారా ప్రయాణించబోతున్నాం. 1. యక్షిణీ రహస్యం. 2. 3 ప్రాచీన మతాలలో ప్రస్థానం. 3. 36 తాంత్రిక శక్తులు. 4. ఆవాహన చేయడానికున్న 4 మార్గాలు. 5. ప్రమాదాలు మరియు కర్మబంధాలు. చివరగా 6. వాస్తవ ప్రదేశాలు మరియు అంతిమ సత్యం. ఇక మొదటి భాగం, అసలు ఈ యక్షిణీ రహస్యమేమిటో చూద్దాం. సాధారణంగా యక్షిణి అనగానే ఏదో దెయ్యమనో ఆత్మానో అనుకుంటారు కదా. కానీ అది నిజం కాదు. సంస్కృతంలో ఈ పదానికర్థం వేరే ఉంది. ప్రాచీన గ్రంథాల ప్రకారం ప్రకృతిలో దాగియున్న శక్తులకే వీరు స్త్రీ ప్రతిరూపాలు. భూమిలోని అనంతమైన సంపదకు వీరే రక్షకులు. తంత్రశాస్త్రం ప్రకారం ఈ విశ్వాన్ని నడిపించే 2 ప్రధాన శక్తులుంటాయి. ఒకటి శివ, అంటే పురుషతత్వం. మరొకటి శక్తి లేదా యక్షిణీ స్వరూపం, అంటే స్త్రీతత్వమన్నమాట. ఈ 2 శక్తులు కలిసినప్పుడే సృష్టిలో సంపూర్ణత్వం సిద్ధిస్తుందని ప్రాచీన తాంత్రికులు బలంగా విశ్వసించారు. రెండవ విభాగంలో 3 ప్రాచీన మతాలలో వీరి ప్రస్థానం ఎలా సాగిందో గమనిద్దాం. చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది. ప్రారంభంలో మన పూర్వీకులు చెట్లను, పర్వతాలను పూజించేవారు. అప్పుడు ఈ శక్తులను వృక్షదేవతలు అని పిలిచేవారు. వారి స్పర్శతోనే ఎండిపోయిన చెట్లు కూడా వికసిస్తాయని, దీనినే దోహద అని నమ్మేవారు. ఆ తర్వాత బౌద్ధజాతక కథల్లోనూ, అలాగే ఎన్నో అందమైన శాలభంజిక శిల్పాల్లోనూ వీరు మనకు కనిపిస్తారు. కాని అసలు విస్ఫోటనం ఎప్పుడు జరిగిందంటే, 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యకాలంలో రసాయనిక విద్యలో నిష్ణాతుడైన మహాసిద్ధుడు నాగార్జునుడు రాసిన కక్షపుట తంత్రం లాంటి గ్రంథాల వల్ల అప్పటిదాకా సాధారణ ప్రకృతి శక్తులుగా ఉన్నవి కాస్త అత్యంత సంక్లిష్టమైన, పవర్ఫుల్ తాంత్రిక శక్తులుగా మారిపోయాయి. ఇక్కడ అద్భుతంగా అనిపించే విషయం ఏమిటంటే, ప్రాచీన భారతదేశంలోని 3 వేర్వేరు మతాలు ఒకే శక్తిని ఎంత విభిన్నంగా స్వీకరించాయో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హిందూ మతంలో వీరు కుబేరుని రాజ్యానికి, భూమిలోని సంపదకు రక్షకులుగా ఉన్నారు. అదే బౌద్ధ మతానికొచ్చేసరికి హరితిలాంటి యక్షిణులు భయంకరమైన రూపం నుండి కరుణ కురిపించే తల్లులుగా, ధర్మరక్షకులుగా మారిపోయారు. ఇక జైన మతంలో అయితే పద్మావతి, చక్రేశ్వరి లాంటి యక్షిణులకు అత్యున్నత గౌరవం దక్కింది. ప్రతి తీర్థంకరునికి వీరు రక్షకదేవతలుగా నేటికి పూజలందుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగుపెడదాం. అవే 36 తాంత్రిక శక్తులు. తంత్రశాస్త్రాలలో యక్షిణీ సాధన గురించి ఎక్కడ వెతికినా మూలాధారంగా కనిపించేది ఈ ఉద్ధమరేశ్వర తంత్రం. ఉద్ధమరేశ్వరుడు అంటే మరెవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. ఈ గూఢ విద్య స్వయంగా శివుడి నుండి దత్తాత్రేయునికి ఉపదేశించబడిందనే ఒక నమ్మకముంది. యక్షిణీ సాధన ఎలా చెయ్యాలి, అందులో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేమిటి అనేదానికి ఇదే అంతిమ మార్గదర్శి అని చెప్పొచ్చు. ఇక్కడ నిజంగా మన మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఒకటుంది. యక్షిణి అంటే కేవలం ఒకే ఒక శక్తి కాదు. ఈ గ్రంథం చాలా స్పష్టంగా 36 వేర్వేరు యక్షిణుల గురించి చెబుతోంది. అవును, 36 శక్తులు, 36 భిన్నమైన స్వభావాలు, అలాగే వాటిని ఆవాహన చేయడానికి ఏకంగా 36 వేర్వేరు ఖచ్చితమైన దారులు ఇందులో పొందుపరిచారు. ఈ 36 శక్తులలో కొన్నిటి గురించి వింటే నిజంగా నమ్మశక్యం కాదు. ఉదాహరణకు, విశాలయక్షిణి లోహాలను మార్చగలిగే ఆల్కమీ విద్యను ఇస్తుందట. మహాభయ యక్షిణి ఏకంగా మనిషిలోని మృత్యుభయాన్నే తొలగిస్తుంది. కాకపోతే దీని సాధన ఎముకల కుప్పలపై కూర్చుని శ్మశానంలో చెయ్యాలి. కపాలిని యక్షిని ఆస్ట్రల్ ట్రావెల్, అంటే కలల ద్వారా ఎక్కడికైనా వెళ్లే శక్తిని ప్రసాదిస్తుందట.
ఇక కర్ణపిశాచి అయితే గతం భవిష్యత్తు గురించి నేరుగా చెవిలో గుసగుసలాడుతుంది. కాని వీటన్నిట్లో అత్యంత పవర్ఫుల్ ధనదాయక్షిణి. ఈమెను సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా భావిస్తారు. అనూహ్యమైన వ్యాపార నైపుణ్యాన్ని, ఊహించని సంపదను ఈ శక్తి ఇస్తుందని గ్రంథాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. ఇక 4వ విభాగం. అసలు వీటిని ఆవాహన చేయడానికున్న 4 మార్గాలు ఏంటి? ఈ తంత్ర గ్రంథాల ప్రకారం సాధనలో అసలు రహస్యం అంతా మనం ఎంచుకునే భావం లేదా రిలేషన్షిప్ అయినే ఆధారపడి ఉంటుంది. ఆ 4 మార్గాలు ఇవే: మాతృభావం, భగినీభావం, మిత్రభావం మరియు కాంతభావం. ఇక్కడ విశేషమేంటంటే ఒకే శక్తి మనం ఎంచుకునే భావాన్ని బట్టి వరంగానైనా మారొచ్చు లేదా ఘోరమైన శాపంగానైనా మారొచ్చు. ఈ 2 అంతిమ మార్గాల మధ్యనున్న తీవ్రమైన తేడాను ఒక్కసారి గమనిద్దాం. మాతృభావం అంటే తల్లిగా పూజించటం. ఇది అత్యంత సురక్షితమైనది. ఇది జ్ఞానాన్ని, బ్రతకడానికి సరిపడా సంపదను ఇస్తుంది. కాని కాంతభావమంటే యక్షిణిని ఏకంగా ప్రేయసిగా లేదా భార్యగా పూజించటం. దీనివల్ల కళ్ళు చెదిరిపోయేంత వేగంగా అపారమైన సంపద వస్తుంది. కాని ఇది అత్యంత ప్రమాదకరమైన గేమ్. సాధకులు ఆ శక్తికి సంపూర్ణ విధేయుడై ఉండాలి. చిన్న తప్పు జరిగినా, వేరే వ్యామోహాలకు లోనైనా ప్రాణాలు కోల్పోయేంత తీవ్రమైన శిక్ష ఖచ్చితంగా ఉంటుందని ప్రాచీన గ్రంథాలు చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాయి. 5వ విభాగం. ఈ సాధనలో ఎదురయ్యే ప్రమాదాలు మరియు కర్మబంధాలు. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. యక్షిణులు దయతో క్షమించే దేవుళ్ళు కారు. వారు ప్రతిఫలాన్ని ఆశించి ఒక లావాదేవీలాగా పనిచేసే శక్తులు. సాధన చేసే సమయంలో భయంకరమైన శబ్దాలు, దృశ్యాలు ఎదురైనప్పుడు కొంచెం భయపడినా సరే మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే మనకు లభించే ప్రతిదానికి కర్మరూపంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అనుభవం ఉన్న గురువు మార్గదర్శకత్వం లేకుండా ఈ చపల స్వభావం కలిగిన శక్తులతో వ్యవహరిస్తే లాభం పక్కన పెడితే సర్వనాశనం జరిగే అవకాశమే 100% ఉందని మూల గ్రంథాలు నిష్పక్షపాతంగా చెబుతున్నాయి. ఇక ఆఖరిదైన 6వ విభాగం. వాస్తవ ప్రదేశాలు మరియు అంతిమ సత్యం. ఇదంతా ఏదో పుస్తకాలకే పరిమితమైన కథ కాదు. దక్షిణ భారతదేశంలో యక్షిణిల ఉనికికి సంబంధించిన బలమైన ఆధారాలు మనకు భౌతికంగా ఇప్పటికీ కనిపిస్తాయి. తెలంగాణలోని పద్మాక్షి ఆలయంలో ఉన్న శిల్పాలు ప్రాచీన జైన యక్షిణిల మూలాలను స్పష్టంగా చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని యాగంటి గుహలు, అలాగే విశాఖపట్నం దగ్గరున్న అప్పికొండలో నేటికీ వీరి ఆనవాళ్లు దర్శనమిస్తాయి. ఇక వీటన్నిటికంటే అత్యంత ఆసక్తికరమైనది కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని వాల్ట్ బి. ఇప్పటికీ తెరవని ఆ రహస్య గదికి అత్యంత భయంకరమైన కంచిరొటు యక్షి కాపలాగా ఉందని, అందుకే దాన్ని ఎవరూ తెరవలేదని అక్కడ అపారమైన విశ్వాసముంది. ఇన్ని భయంకరమైన కథలు, హెచ్చరికలు, శక్తులు వెనక దాగి ఉన్న అసలు తాత్విక పునాదేమిటో తెలుసా? యక్షిణులు అంటే ఎక్కడో తిరిగే అదృశ్య దెయ్యాలు లేదా ఆత్మలు కాదు. సాక్షాత్తు మన చుట్టూ ఉన్న ప్రకృతే, భూమి, నీరు, చెట్లు మరియు పర్వతాలలోని ఆ సజీవ చైతన్యమే యక్షిణి. ఏ శాస్త్రమైనా చెప్పే మౌలిక సూత్రం ఒకటే, అది ప్రకృతితో మానవునికున్న సంబంధం. ఈ శక్తులతో వ్యవహరించాలంటే అచంచలమైన పవిత్రత, స్వార్థం లేకపోవడం మరియు ముఖ్యంగా స్త్రీతత్వం పట్ల సంపూర్ణ గౌరవం ఉండి తీరాలి. ఇవి లేకుండా కేవలం దురాశతో ప్రకృతిని వశం చేసుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా మన వినాశనానికే దారితీస్తుంది. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. మన పూర్వీకులు ఎంత తెలివైనవారంటే మానవుడికి ప్రకృతికి మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన, ప్రమాదకరమైన సంబంధాన్ని ఇలా యక్షిణీ సాధనాల ద్వారా వివరించారు. ఈ కథల్లో సైకాలజీ, ఫిలాసఫీ, ప్రకృతి పట్ల ఉండాల్సిన అపారమైన గౌరవం అన్నీ కలిసిపోయి ఉన్నాయి. కాని నిజంగా ఆ తాంత్రిక గ్రంథాల్లో చెప్పినట్లు ఆ 36 శక్తులు వాస్తవంగా ఉన్నాయా? అది కేవలం ఒక నమ్మకం మాత్రమేనా? లేక మనం ఇంకా ఛేదించలేని, మనకు అంతుచిక్కని గూఢ విజ్ఞానమా? ఇది ఎవరికి వారు స్వయంగా అన్వేషించాల్సిన రహస్యం. ఈనాటి వివరణ ఇక్కడితో సమాప్తం. మళ్లీ మరొక అద్భుతమైన అంశంతో కలుసుకుందాం. విజ్ఞానాన్ని ఇలాగే పెంచుకుంటూనే ఉందాం.